హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? శాతవాహనులు ఏపీఎస్టీకి సంబంధించి లెక్చర్ నెంబర్ 1 to 8 కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మనం లెక్చర్ నెంబర్ 9 చూడబోతున్నాము. ఫ్రెండ్స్, శాతవాహనులు కంప్లీట్ ఈ వీడియోతో కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఇంకొకటి, ఈ శాతవాహనులకు సంబంధించి కంప్లీట్ ఒక వీడియోలో నేను మీకు నెక్స్ట్ తీసుకొని రాబోతున్నాను. అందులో ఇంపార్టెంట్ శాతవాహనులకు సంబంధించి 9 లెక్చర్స్ని కుదిర్చి ఒక లెక్చర్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను. అయితే ఈ ఇంపార్టెంట్ వీడియో ఎవరు చూడాలి అంటే, ఎవరైతే టైం లేదో వాళ్ళు మాత్రమే చూడాలి, అందరి కోసం కాదు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ ఇమేజెస్ విత్ ట్రిక్స్. ఇవాళ ఈ వీడియోతో డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్, ఆల్రెడీ సిలబస్ గురించి మీకు తెలిసిందే. 1 to 8 లెక్చర్స్ ఇక్కడ ఇచ్చాను. 9th లెక్చర్ ఇవాళ ఏం చూడబోతున్నావు అంటే, శిల్పశైలి అండ్ వాళ్ళ స్తూపాలు ఎలా ఉన్నాయి అనేది చాలా చిన్న వీడియో అండి. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా కావాలి అంటే అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే వీళ్ళ వాస్తుశైలి గురించి ఏ గ్రంథం చెప్తుంది అంటే, మహాపరిణయ భావ సూక్తం అని చెప్పి ఒక గ్రంథం చెప్తుంది. వీళ్ళ శాతవాహనులకు సంబంధించి మొత్తం స్తూపాలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ వాస్తుశైలి ఎలా ఉంటుంది అనేది ఈ గ్రంథంలో మెన్షన్ చేస్తుంది. ఎలా గుర్తుపెట్టుకుంటాం? స్తూపాలు ఇవే కదా వాస్తుశైలి అంటే, స్తూపాలు, సుత్తం, ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ స్తూపం అనే కీవర్డ్తో సుత్తం అండ్ స్తూపాలు అనేది గుర్తుపెట్టుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ వీళ్ళ కట్టడాల్లో మనం ఎక్కువ క్వశ్చన్స్ దేని మీద వస్తాయి అంటే, అమరావతి స్తూపం గురించి వస్తుందండి. అండ్ మనకి ప్రతి చోట ఈ అమరావతి స్తూపం గురించి శాతవాహనులు కంటిన్యూస్ టాపిక్లో మనం డిస్కస్ చేస్తూనే ఉంటాము. అయితే ఇందులో మనం ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే, ఆంధ్రదేశంలో పెద్దది విశిష్టమైనది ఈ అమరావతి స్తూపం. అమరావతి అంటే కీవర్డ్ మనం వాడుకున్నాం తెలుసు కదా, క్యాపిటల్ సిటీ, మన అమరావతి క్యాపిటల్ సిటీ కదా. సో ఈ అమరావతిని మనం, అమరావతి పెద్దది అండ్ విశిష్టమైనది మన ఏపీ పీపుల్ కోసం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ అమరావతి స్తూపాన్ని కర్నల్ మెకంజీ ఈ పురావస్తు శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నారో ఆయన 1797లో దీన్ని వెలికి తీశారు. ఓకే, కర్నల్ మెకంజీ. ఈ స్తూపం యొక్క వాస్తవ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి లండన్ మ్యూజియంలో ఇప్పుడు భద్రపరిచి ఉన్నాయి. అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాం? లండన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? మన అమరావతి క్యాపిటల్ సిటీ దేన్ని పోలుంది అని చెప్పి అంటూ ఉంటాం. మన బాబు గారు సింగపూర్ ప్లాన్ తీసుకుని వస్తున్నారా లేదా? సింగపూర్, లండన్ ఇలాంటి ప్లాన్సే కదా మన క్యాపిటల్ సిటీకి ఉన్నాయి. సో లండన్ అలా గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అమరావతి స్తూపం ఏదైతే వ్యాసం ఉందో అది 162 అడుగులు. అండ్ ఆ అండవ్యాసం ఏదైతే ఉందో అది 142 అడుగులు. 162, 142. ఓకే, గుర్తుంటుంది కదా. ఈ స్తూపం మరమ్మత్తు కోసం మన అశోకుడు ఎవరైతే ఉన్నారో, అశోకుడు పంపిన బౌద్ధ మతాచార్యుడు ఎవడు? మహాదేవ భిక్షువు. దేవుళ్ళు వచ్చి అమరావతి స్తూపాన్ని సరిచేశారంట. అలా గుర్తుపెట్టుకోండి, మహాదేవ భిక్షువు. అశోకుడు ఎందుకు పంపించాడు? అశోకుడు, మన శాతవాహనులు ఎవరు? అశోక కాలంలో, మా మౌర్యుల కాలంలో సామంతులే కదా. చివరి శాతవాహన రాజు మన మౌర్యుల రాజు ఎవరైతే ఉన్నారో అశోకుడు, అతని సామంతరాజు ఎవరు? శ్రీముఖుడు. మొదటి శాతవాహన రాజులో మొదటి రాజు శ్రీముఖుడు. ఓకే, అయితే బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు మనకి మహాయాన బుద్ధిజాన్ని సౌత్ ఇండియాలోకి తీసుకొని వచ్చాడు. మహాయాన, హినాయాన బుద్ధిజంలో రెండు రకాలు ఉంటాయి, మహాయాన, హినాయాన అని చెప్పి. ఇతను హినాయాన బుద్ధిజంని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఓకే, ఆంధ్రదేశంలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన మొదటి బౌద్ధ మతాచార్యుడు మహాదేవ భిక్షువు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ అమరావతి స్తూపం గురించి ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఈ స్తూప ప్రకారం ఏదైతే ఉందో దాన్ని బుద్ధుడి జీవిత సంఘటనలను, జాతక కథలను మరియు పంచకళ్యాణం, ఏవైతే పంచకళ్యాణం మీకు ఐడియా ఉందో లేదో నెక్స్ట్ స్లైడ్లో నేను చెప్తాను. మనకి ఈ పంచకళ్యాణం 5 బుద్ధుని లైఫ్ హిస్టరీలో 5 మెయిన్ సంఘటనలు ఉంటాయి. వాటినే పంచకళ్యాణాలు అని చెప్పి అంటారు. అవన్నీ ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ఓకే, అయితే దక్షిణ భారతదేశంలో ఇది గొప్పది. దక్షిణ భారత బౌద్ధ క్షేత్రాలన్నింటిలో ఇది, ఈ అమరావతి స్తూపం గొప్పది. ఆంధ్రుల చరిత్రలో తొలి పట్టణం ఇది. ఓకే, హినాయానానికి ప్రధాన కేంద్రం. హినాయాన చెప్పాను కదా, ఇతను ఎవరైతే మన మహాదేవ భిక్షు ఎవరైతే ఉన్నారో ఆయన హినాయాన్ని తీసుకొని వచ్చి ఇది ప్రధాన కేంద్రంగా కూడా ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళాడు. అండ్ ఇంకోటి, ఇది ధాతుగర్భ స్తూపంగా ప్రసిద్ధి. ధాతుగర్భం అంటే మనకి శిల్పశైలిలో 3 రకాలు ఉన్నాయండి. అందులో ఒకటి ధాతుగర్భ,
స్టైలు. ఈ స్టైల్తో ఏమవుతుందంటే జనాల శరీరాలు పోల్చిన బొమ్మలతో మనకి ధాతుగర్భ స్తూపం తయారు చేస్తూ ఉంటారు. ధాతుగర్భ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటారు. అయితే ఈ అమరావతి స్తూపం ధాతుగర్భ శైలి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ అయితే ఇది పూర్వశైలి చైత్యవాదానికి ప్రధాన కేంద్రం ఇది. ఓకే, చైత్యవాదానికి జన్మస్థలం కూడా ఈ అమరావతి స్తూపమే. ఓకే, అయితే ఇందులో గుర్తుపెట్టుకుని ఏం లేవండి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం లేవు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే నేను స్ట్రెస్ చేసి చెప్తాను. ఇందాక చెప్పాను కదా పంచకళ్యాణమని, బుద్ధుడి జీవితం మొత్తానికి 5 మెయిన్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆయన బుద్ధుని జననం తామర అంటాము. దాని తర్వాత బుద్ధుని ఇంటిని వదిలిపెట్టిన సమయము, దాన్ని గుర్రంతో అండ్ బుద్ధుడికి ఏదైతే జ్ఞానోదయం అయిందో దాన్ని రావి చెట్టుతో. దాని తర్వాత బుద్ధుడు ఏదైతే ఫస్ట్ తన లెక్చర్ ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉంటారో ఆయనకి మొదటి బోధన ఎప్పుడైతే చేశాడో దాన్ని మనం చక్రంగా, దాని తర్వాత ఆయన మహాపరినిర్వణ ఏదైతే మరణించారో దాన్ని స్తూపంగా, ఇలా మనం పంచకళ్యాణములుగా మనం దీన్ని తీసుకుంటూ ఉంటాము. ఓకే, ఇంపార్టెంట్ ఈ 5 ఇంపార్టెంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అమరావతి స్తూపం యొక్క 4 దిక్కులను 4 వేదికలను నిర్మించారు. అయితే ఈ వేదికలను ఇప్పటి వరకు ఎక్కడా ఇలాంటి వేదికలతో 4 దిక్కులతో మనకి ఎక్కడ సౌత్ ఇండియాలో కానీ ఇండియాలో ఎక్కడ బుద్ధిజాన్ని ఇంత ప్రాపగేట్ చేయలేదు. వాటిపై ఐదేశిక ఆయాక స్తంభాలను నిర్మించారు. 5 ఆయాక స్తంభాలను నిర్మించారు. ఈ ఆయాక స్తంభాలను పంచకళ్యాణమును సూచిస్తాయి. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ 5 స్తంభాలు, ఈ 5 ఏదైతే ఆయాక స్తంభాలు ఉన్నాయో అవి తన పంచకళ్యాణాన్ని, బుద్ధుడి పంచకళ్యాణాన్ని, తన లైఫ్ హిస్టరీని డిపెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, అయితే ఇలాంటి ఆయాక స్తంభాలు మరి బౌద్ధ దేశంలో ఎక్కడా కనిపించవు. మన దేశం మొత్తంలో ఎక్కడా కూడా మనకి కనిపించవు. ఇది ఆంధ్రదేశానికి ప్రత్యేకం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈయన ఏదైతే ప్రాచీన స్తూపాలు ఉన్నాయో అమరావతి స్తూపం కాకుండా ఇంకా ప్రాచీన స్తూపాలు ఏమేమి ఉన్నాయి వేరేవి అంటే, భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఏంటి? పిప్రవాహ స్తూపం. ఆంధ్రదేశంలో అతి ప్రాచీన స్తూపం ఏంది? బట్టిప్రోలు స్తూపం. బట్టిప్రోలు శాసనం కూడా ఉంది, బట్టిప్రోలు స్తూపం కూడా. ఓకే, చెయ్యి పైకెత్తి ఆశీర్వదించినట్లు ఉన్న మాంధాత శిల్పం జగ్గయ్యపేటలో ఉన్నది. ఓకే, పుణ్యశిల అనే శిల్పం కూడా జగ్గయ్యపేటలోనే ఉన్నది. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఈ ప్రాచీన శిల్పాలతో పాటు చిత్రలేఖనం కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏదైతే చిత్రాలు హాలుని గాథా సప్తశతి ఏదైతే ఉందో అందులో జనాలు వాళ్ళ ఇంటి లోపల చిత్రాలు ఇలా పోర్ట్రేట్స్, ఇలా ఫొటోస్ తగిలించుకొని ఉన్నారు అని చెప్పి అతను చెప్పున్నాడు. ఎలా గుర్తుపెట్టుకుంటాం? హాలుడు అంటే ఏంటి? మొబైలే కదా మనం చూసేది, హాలుడు మొబైల్. అయితే ఈ మొబైల్కి సంబంధించి మనం ఏం చేస్తూ ఉంటాము? ఫొటోస్ తీసుకుంటూ ఉంటామా లేదా మొబైల్తో? ఆ ఫొటోసే ఇంటీరియర్ పోర్ట్రేట్స్గా వాళ్ళు పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ అజంతా కేవ్స్ మనకి ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉన్నాయండి. ఈ అజంతా కేవ్స్ మౌర్యుల కాలంలో మనకి కన్స్ట్రక్షన్ చేశారు. అయితే ఈ అజంతా గుహలలో 9-10 గుహలు ఏవైతే ఉన్నాయో అవి శాతవాహనుల కాలం నాటికి చెందినవి అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. మొత్తం 30 గుహలు ఉన్నాయి, అజంతా గుహలు 30 ఉన్నాయి. అందులో 9-10 వీళ్ళకి సంబంధించినవి అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉంటారు. ఎందుకు చెబుతారు అంటే 10వ గుహలో ఏదైతే శ్వేతగజ జాతక చిత్రం అని చెప్పి ఒకటి ఉందండి, అందులో అది శాతవాహనుల కానీ చెందినది. అందుకని చెప్పి వీళ్ళు 9-10 శాతవాహనులకు సంబంధించింది అని చెప్పి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. దాని తర్వాత రాజు రాణి బోధి వృక్షానికి పూజించినట్లు 15 మంది బృందనాట్యం ఉన్నట్టు ఈ ఏదైతే ఈ చిత్రలేఖనంలో మనకి మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అజంతా కేవ్స్లో మెన్షన్ చేసి ఉంటుంది. నెక్స్ట్ అజంతా గృహాలను నిర్మించింది ఎవరు అంటే మౌర్యులు మొదటిగా స్టార్ట్ చేశారు. శాతవాహనులు 9-10 కన్స్ట్రక్షన్ చేశారు. అజంతా గృహాలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఓకే, అది చిత్రలేఖనం గురించి. సో దట్స్ ఇట్ ఫర్ ఏపీ హిస్టరీ శాతవాహన సంబంధించి ఫ్రెండ్స్. శాతవాహనం కంప్లీట్ చేసాం మనం. నేను ఎలా అయితే మీకు మాట ఇచ్చాను, శాతవాహనులు విత్ ఇమేజెస్ విత్ ట్రిక్స్ నేను మీకు కంప్లీట్ చేసి ఇచ్చాను. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇష్వాగూస్ కంప్లీట్ చేసుకుందాము. అండ్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా కామెంట్స్, సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.